హలో ఆల్ అందరికీ నమస్కారం. నా పేరు నాగార్జున. వెల్కమ్ టు నాగ్ బిగ్ బాస్ టాక్స్, ఏ అల్టిమేట్ డెస్టినేషన్ ఫర్ బిగ్ బాస్ రివ్యూస్. ఈరోజు ఎపిసోడ్స్ హైలైట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఎపిసోడ్ స్టార్టింగే పట్టుకొని ఉండు లేదా పగిలిపోతుందనే బెలూన్ టాస్క్ అయితే ఆడారు. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్లో భాగంగా భారీ మోసం చేశారు శక్తి టీం. వీటితో పాటు మణికంఠని ఫుల్ ఆన్ టార్గెట్ చేశారు శక్తి టీం. ఇక ఫోర్త్ ఛాలెంజ్గా రంగురంగుల పజల్ అనే గేమ్ ఆడారు. ఇక లాస్ట్ ఛాలెంజ్ బీబీక్యూ డ్యాన్స్ ఆడారు. ఇవే ఈరోజు ఎపిసోడ్లో మేజర్ హైలైట్స్. ఇక ఇన్ డీటెయిల్గా మాట్లాడుకున్నట్టయితే, ఇక ఎపిసోడ్ స్టార్టింగే ఫస్ట్ గేమ్ అయితే స్టార్ట్ చేశారు. థర్డ్ ఛాలెంజ్లో భాగంగా పట్టుకుని ఉండు లేదా పగిలిపోతుంది అనే గేమ్ అయితే ఆడారు. కాంతారా టీం నుంచి నబేల్ పార్టిసిపేట్ చేశాడు. అలాగే శక్తి టీం నుంచి అయితే పృథ్వీ పార్టిసిపేట్ చేశాడు. ఈ టాస్క్లో అయితే ఇద్దరిలో నబేల్ ఓడిపోయాడు, అలాగే పృథ్వీ అయితే విన్ అయ్యారు. శక్తి టీం ఈ టాస్క్లో విన్ అయ్యి ఒక వైల్డ్ కార్డ్ని అయితే ఆపగలిగింది. నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు బిగ్ బాస్ అయితే అందరికీ షాక్ ఇచ్చారు. కాంతారా టీంలో నుంచి ఒక సభ్యున్ని అన్ఫిట్ అని ప్రకటించమన్నారు బిగ్ బాస్. కాంతారా టీం వాళ్ళు డిసైడ్ చేసుకుని చెప్పకుండా శక్తి టీం వాళ్ళు కాంతారా టీంలో నుంచి ఒక సభ్యున్ని అన్ఫిట్ అని ప్రకటించమన్నారు. సో దీంతో శక్తి టీం అయితే నబేల్ని అన్ఫిట్ అని ప్రకటించింది. ఇదైతే భారీ మోసం చేసినట్టే చెప్పాలి. ఎందుకంటే కాంతారా టీంలో ఉన్న ఒకే ఒక స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ నబేల్. దీనివల్ల అయితే కాంతారా టీం అలాగే శక్తి టీం మధ్య భారీ వాగ్వాదం నడిచింది. ఆర్గ్యుమెంట్స్ అయితే ఒకరిపైన ఒకరు చేసుకున్నారు. ఇందులో మధ్యలో ఇరుక్కుపోయింది అయితే మణికంఠ. ఎందుకంటే తనని టార్గెట్ చేస్తూ శక్తి టీం వాళ్ళు మొత్తం నీ వల్లే ఇదంతా అనేసి ఆడిపోసుకున్నారు. మెయిన్గా అయితే సోనియా అలాగే యష్మి, వీరిద్దరూ అదెందుకో మణికంఠ మీద అయితే పగబట్టేసినట్టున్నారు. వీటితో పాటు నిఖిల్ కూడా అలాగే బిహేవ్ చేశాడు. ఫోర్త్ ఛాలెంజ్ అయితే రంగురంగుల పజల్ అనే టాస్క్ ఆడారు. ఇందులో 2 టీమ్స్ పార్టిసిపేట్ చేశాయి. ప్రేరణ అలాగే నైనిక కాంతారా టీం నుంచి అయితే పృథ్వీ అలాగే నిఖిల్ పార్టిసిపేట్ చేశారు. ఇచ్చిన టైంలో అయితే 2 టీమ్స్ కంప్లీట్ చేయలేకపోయాయి. సో అలా రంగురంగుల పజల్ అనే టాస్క్లో 2 టీమ్స్ ఫెయిల్ అయ్యాయి. ఇక దీని తర్వాత బీబీక్యూ డ్యాన్స్ అనే ఒక ఛాలెంజ్ విసిరారు. బీబీక్యూ ఛాలెంజ్ అయితే శక్తి టీం విన్ అయ్యారు. సో ఇలా మొత్తం 5 టాస్క్స్ ఆడితే 3 టాస్క్లో 2 టీమ్స్ విన్ అయ్యాయి. ఇందులో శక్తి టీం 2 టాస్క్ విన్ అయితే కాంతారా టీం ఒక టాస్క్లో విన్ అయింది. సో ఫైనల్గా ఇప్పుడైతే 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయ్యే ఛాన్స్ ఉంది. బిగ్ బాస్ అయితే ఏ డిసిషన్ తీసుకుంటారో తెలియదు, కానీ 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ హౌస్లో కంటే మామూలు విషయం కాదు. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయితే క్లోజ్ అయింది. మన ఈ వీడియోని కూడా మనం ఇంతటితో క్లోజ్ చేద్దాం. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.